సువర్ణ పథకాల వేదిక. నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణలో ప్రస్తుతం రైతుల మధ్య ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం రైతు భరోసా. చాలామంది రైతులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, రైతు భరోసా ఎప్పుడు వస్తుంది? టాపిక్లోకి పోతే, రేవంతన్న ప్రభుత్వం రైతు భరోసా గురించి మాట్లాడేటటువంటి పరిస్థితే కనపడటం లేదు. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాదాపు 7-8 గంటల పాటు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి టాపిక్ వెళ్లలేదట. కానీ కొన్ని మీడియా ఛానళ్లలో మాత్రం, అది కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మీడియా ఛానళ్లలో వాళ్ళు చెప్తున్న మాటేంటంటే, రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిండు, 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు, అధికారులతోటి చెప్పిండు, అధికారులు డబ్బులు రెడీ పెట్టుకోమన్నారు అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్లలో వస్తున్న వార్త. తర్వాత అసలు రైతు భరోసా గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, రైతు భరోసా ఏమైంది సార్ అని ఒక రిపోర్టర్ అడిగితే మంత్రి చెప్తున్న మాట ఏంది అంటే, కేంద్రం నుండి పైసలు రాలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమన్నా పైసలిస్తే ఇస్తాం, ఆర్థిక పరిస్థితులు బాగులేవు, తెలంగాణ అంతా అప్పుల పాలైపోయింది, తెలంగాణ అంతా ఆగమాగముంది అని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్న చెప్తున్న మాట. రేవంత్ అన్న కూడా మా దగ్గర పైసలు లేవు, ఇబ్బందుంది, సంక్షేమ పథకాలకు కొంత ఇబ్బంది కనపడతా ఉంది. ఈరోజు రేవంత్ అన్న సెక్రటేరియట్లో 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసిండు. వాళ్లతో మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మీ జిల్లాలలో పరిస్థితి ఏంది, మనం ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఏం కథ అనేది రేవంత్ అన్న తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నాడట. ఫస్ట్ కలెక్టర్లు చెప్పేటటువంటి మాట, రైతు భరోసా పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నది, రైతు భరోసా ఇస్తలేరు అని చెప్పి ప్రభుత్వాన్ని తిడుతురు రైతులని చెప్పి మ్యాక్సిమం కలెక్టర్లు రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే కంప్లీట్గా రైతన్నలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని తిడుతురు, రేవంత్ రెడ్డిని తిడుతురు, ఘోరంగా అంటే ఘోరంగా తిడుతురు రైతన్నలు చాలామంది. కారణమేంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తలేరు, రుణమాఫీ చక్కగా చెయ్యలే, వాళ్లకు పెన్షన్లు ఇయ్యలేదు, యూరియా బస్తాలొస్తలేవు, 500 రూపాయల పంట బోనస్ వస్తలేవు, కౌలు రైతులకు ఇప్పటిదాకా పైసలిచ్చినటువంటి దాఖలాల్లేవు, ఓట్ల కోసం 1000 అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా ఏదీ చక్కగా చేసినటువంటి పరిస్థితి లేదు. రేవంత్ అన్న ఆయన ఒక యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసిండు, 99 డేస్ యాక్షన్ ప్లాన్ అట. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అంటే ఏందో తెలుసా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం రేవంత్ అన్న ఆడుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా ప్లాన్ ఇది. డ్రామా ప్లాన్ 99 రోజులలో రేవంత్ అన్న అద్భుతాలు చేస్తాడట. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 820 రోజులు అవుతున్నది. మరి 820 రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేంది? ఈ 90 రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తది? 3 నెలల్లో మొత్తం అభివృద్ధి చేసి పడేస్తాడట అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొద్దుగా లేస్తే మా దగ్గర పైసలు లేవు, మేం అప్పుల పాలైపోయినాం, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది, ఎవరినైనా అప్పులడుగుడామంటే ఇస్తలేరు, లేకపోతే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులెత్తుకపోతారేమో అన్నట్టు చూస్తురు అని రేవంత్ అన్న చెప్తున్నాడు గదా. మరి రేవంత్ అన్న క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడి నుండి వస్తున్నాయి? రేవంత్ అన్న ఇంకో కొత్త ఇల్లు కట్టుకోవడానికి పైసలు ఎక్కడి నుండి వస్తున్నాయి? రేవంత్ అన్న ఫుట్బాల్ ఆడడానికి ప్రాక్టీస్ కోర్టు కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, పైసలెక్కడి నుండొస్తున్నాయి? భట్టి విక్రమార్క ఉంటున్నటువంటి ప్రజాభవన్లో, గవర్నమెంట్ ప్రజాభవన్లో 60 లక్షల రూపాయలు పెట్టి గడ్డి పరుస్తున్నారు. గడ్డి కింద గ్రీన్ కలర్ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి పరుస్తురు, కాంట్రాక్ట్ ఇచ్చారు 60 లక్షల రూపాయలు పెట్టి. మరి అక్కడ పైసలు ఎక్కడి నుండి వస్తున్నాయన్నా అంటే, ముఖ్యమంత్రి కొత్త ఇల్లు కట్టుకోవడానికి పైసలున్నాయి, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలున్నాయి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకోవడానికి పైసలున్నాయి, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలున్నాయి, గడ్డి పరువడానికి పైసలున్నాయి, జిల్లాలలో నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టడానికి పైసలున్నాయి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల కోసం పైసలున్నాయి, తిరగడానికి పైసలున్నాయి, జల్సాలు చేయడానికి పైసలున్నాయి, ఢిల్లీకి పోవడానికి పైసలున్నాయి, రాహుల్ గాంధీ వస్తే హంగు ఆర్భాటాలు చేయడానికి పైసలున్నాయి, ఆఖరికి డీసీసీ మీటింగ్ అని చెప్పి చిందులేయడానికి పైసలున్నాయి. మరి మా రైతన్నలకు రైతు భరోసా ఇయ్యడానికి ఎందుకు పైసలు లేవు? మా రైతన్నలకు రుణమాఫీ ఇయ్యడానికి ఎందుకు పైసలు లేవు? అన్నిటికీ ప్రభుత్వం దగ్గర పైసలున్నాయి,
మా రైతన్నలకు పైసలు ఇయ్యడానికి మాత్రం పైసలు లేవు ప్రభుత్వం దగ్గర. ఆర్బీఐ బ్యాంకు దగ్గర నుంచి 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేస్తే ఈ 9,000 కోట్ల రూపాయలు మా రైతన్నలకు రైతు భరోసా ఇస్తారేమో అనుకుంటే ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసిండ్రట. ఇంకొక 3,000 కోట్ల రూపాయలుంటే ఈ 3,000 కోట్ల రూపాయలకెళ్ళి ఒక 1,000 కోట్ల రూపాయలు కేరళ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అర్థమైందా? లేకపోతే ఈ 9,000 కోట్లకెళ్ళి ఇంకా 4,000 కోట్లు మిగిలినాయి కదా, ఈ 4,000 కోట్లు ప్లస్ ఒక 1,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం రేవంత్ రెడ్డి 5,000 కోట్లతోటి నిర్మించబోతున్నట్టుగా కూడా వినబడుతున్న చర్చ. అంటే గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పైసలు ఇయ్యనీకి, గాంధీ విగ్రహాన్ని కట్టియడానికి పైసలున్నాయి. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి రూపాయి పోగేసుకుంటే 1,000 కోట్ల రూపాయలైతాయని చెప్పి గాంధీ కుటుంబం పైన రేవంత్ అన్నకు ప్రేముంటది. గాంధీ కుటుంబానికి పైసలు ఇయ్యడానికి ఉన్నాయి. మా రైతన్నలకు రైతు భరోసా కోసం లేదా, మా రైతన్నల యూరియా బస్తాల కోసం లేదా? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది? రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఉన్నామని చెప్పి భారీ ఎత్తున డైలాగులు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రైతు భరోసా గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఈ రోజు రైతు భరోసా గురించి డిస్కస్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉందా? ఈ రోజు రైతు భరోసా గురించి ఊసెత్తేటటువంటి పరిస్థితి ఉందా? మా రైతన్నలు ఎంతమంది సఫర్ అవుతురు, మా రైతన్నలు ఎంతమంది ఇబ్బంది పడుతురు, మా రైతన్నల గోస, మా రైతన్నల కన్నీళ్లు, మా రైతన్నల బాధ ఈ ప్రభుత్వానికి తగలదా? ఈ ప్రభుత్వానికి ఇబ్బంది కాదా? అయితదంటున్నా. అన్నిటికీ వీళ్ళ దగ్గర పైసలున్నాయి గాని మా రైతన్నలకి ఇయ్యనీకి పైసలు లేవు. మా రైతన్నలకు ₹1 ఇయ్యనీకి వీళ్ళ దగ్గర పైసలు లేవు. ఇదేం కర్మనో మాకు అర్థమైతలేదు. ఇదేం దరిద్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమో మాకిప్పటిదాకా అర్థమైతలేదు. మాకు సమజైతలేదు. ఫస్ట్ రైతన్నలు ప్రభుత్వాన్ని తిడుతురు, కోప్పడుతురు, విమర్శిస్తురు. అయినా సరే రేవంత్ అన్నకు చలనం లేదు. రేవంత్ అన్న మొన్న చెప్తున్నాడు, ఎంతమంది ఏడుస్తురో, ఎంతమంది తిడుతురో ఇవన్నీ నేను మంచిగా అనుకుంటా, నాకేం తగలవు అవన్నీ, నేను అభివృద్ధి చేస్తా. ఏం అభివృద్ధి చేస్తున్నావు? రైతులకు రైతు భరోసా ఇప్పటిదాకా ఇచ్చినావా? ఎంతమంది రైతులకు ఇచ్చినావు? ఎంతమంది రైతన్నలు గోసపడుతురు? రేవంత్ రెడ్డి అట 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఇస్తాడట. 99 డేస్ యాక్షన్ ప్లాన్, 99 డేస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తారట. నాకేమనిపిస్తుంది తెలుసా? అసలు ఈ రైతు భరోసాని రేవంత్ రెడ్డి రద్దు చేస్తాడేమో అనిపిస్తుంది. రైతు బంధు అనేది రేవంత్ రెడ్డి మొత్తం తీసేస్తాడేమో అనిపిస్తుంది నాకు చిన్నగా. రైతులను రైతు భరోసా అనేది మరిపించి దూరం చేసి అసలు రైతు భరోసా లేకుండా చేస్తాడేమో అని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే 9,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించిన బడ్జెట్. ఈ 18,000 కోట్లు ఇంకా దేనికైనా ఖర్చు పెట్టొచ్చు కదా, రైతుల కన్నా ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి రైతు బంధునే ఖతం చేస్తాడేమో అనేది నాకు అనిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి ఆయనే కలెక్టర్లను అడిగితే, 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను అడిగితే మాక్సిమం కలెక్టర్లు రైతు భరోసా గురించి రైతులు వెయిట్ చేస్తున్నారు, రైతు భరోసా పైన రైతులు వ్యతిరేకతగా ఉన్నారు, రైతు భరోసా ఇస్తే రైతులు కాంగ్రెస్కి పాజిటివ్ అవుతారు, కాబట్టి ఫస్ట్ రైతు భరోసా ఇయ్యండి అని చెప్పి జిల్లాల కలెక్టర్లు రేవంత్ రెడ్డితో చెప్పినట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి రేవంత్ అన్న ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా రేవంత్ అన్న మాక్సిమం నాకున్న సమాచారం, నాకున్నటువంటి సోర్స్ చెప్తున్నా, ఇది నిజమా కాదా నాకు తెలియదు, నన్ను తిట్టుకోకండి, తిట్టుకుంటే రేవంత్ రెడ్డిని తిట్టుకోండి. 99 డేస్లో రేవంత్ అన్న యాక్షన్ ప్లాన్ అట. ఈ 99 యాక్షన్ ప్లాన్ అన్నారు కదా, మాక్సిమం నాకున్న సోర్స్ ఏప్రిల్ 1వ తారీఖు నుండి రేవంత్ అన్న రైతు భరోసా ఇస్తాడేమో అనిపిస్తున్నది. నాకు అనిపిస్తుంది చెప్తున్నా. ఏప్రిల్ 1వ తారీఖు లేదా మార్చి 15వ తారీఖు తర్వాత ఇయ్యొచ్చు. మార్చి 15వ తారీఖు తర్వాత అంటే మాక్సిమం మార్చి 31st లోపే, ఒకవేళ 31st ఉందో లేదో కానీ మార్చి ఎండింగ్ లోపే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యొచ్చు. ఆప్షన్ 1. లేదా ఏప్రిల్ మొదటి వారంలో రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎన్నికలలో రేవంత్ అన్నకు తీవ్రమైన వ్యతిరేకత జరుగుతుంది. ఇంకోటి చెప్పనా, రేవంత్ రెడ్డి మార్చి 10వ తారీఖు నుండి ఆయన జిల్లాల పర్యటన చేయబోతున్నట్టు, డిస్ట్రిక్ట్స్లో తిరగబోతున్నట్టు, జిల్లాలలో తిరగబోతున్నాడు. రేవంత్ రెడ్డి జిల్లాలలో తిరిగిండు అనుకో, ఫస్ట్ మా రైతన్నలే గల్లాలు పట్టుకుని అడుగుతారు, రైతు బంధు ఏమైంది, రుణమాఫీ ఏమైంది అని చెప్పి. కాబట్టి రైతుల వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఇబ్బంది కావచ్చు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఆయన జిల్లాల పర్యటన పోకంటే ముందే రైతుల అకౌంట్లో రైతు భరోసా జమ చేయడానికి రెడీగా ఉన్నారని వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
ఉన్నది ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కదా. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా రేవంత్ అన్న ఒక 20 రోజులు జిల్లాలలో పర్యటన చేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి దాదాపు 33 జిల్లాలలో పర్యటన చేయొచ్చు. ఈ 33 జిల్లాలలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల నుండి వ్యతిరేకత వస్తుంది. రైతులు అడ్డుకుంటారు. రైతులు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తారు, నిలదీస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి పర్యటన కంటే ముందు రేవంత్ అన్న రైతు భరోసా ఇయ్యడానికి రెడీగా ఉన్నాడని వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. సో ఇది జరగొచ్చు, చూడాలి మరి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నాలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.